అక్టోబర్ నెలలో సాధారణంగా చలి ఉంటుంది. ఇప్పుడు భిన్నమైన వాతావరణంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఉదయం ఎండలు చంపేస్తుంటే సాయంత్రం వర్షం కురుస్తుంది. ఆ వెంటనే చలి తీవ్రత ఉంటుంది. ఇక రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెరైటీ వాతావరణంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇలాంటి వాతావరణం గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు స్థానికులు. ఏసీ లేకుండా అసలు పడుకోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకు అని అంటే వర్షాకాలం ఆల్మోస్ట్ ఆల్ ముగియడానికి దగ్గరికి వస్తున్నది. అయినా కూడా విపరీతమైన హీట్ ఉన్నది. విచిత్రమైన కాలం కనిపిస్తున్నది. ఇలాంటి కాలం ఎప్పుడు కూడా కనిపించలేదు. ఇది మొదటిసారిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేము. కాబట్టి ఈ కాలాన్ని మరి ఏమి కాలం అంటారో ఏందో, మనకు 3 కాలాలని తెలుసు. వర్ష, చలి, ఎండాకాలం అని తెలుసు, కానీ ఇది విచిత్రమైన కాలం కనిపిస్తున్నది. ఉదయం 7 గంటలకు సూర్యుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటుంది. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత భరించలేకపోతున్నారు. వేడికి సతమతమవుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇలాంటి వాతావరణం ఉంటుంది. 20 నిమిషాలు బయటకు వెళ్తే చాలు శరీరం మొత్తం తడిసిపోతుంది. అంతేకాదు త్వరగా డిహైడ్రేషన్కు గురవుతున్నారు. తొందరగా అలసిపోతున్నారు. మనకు సంవత్సరంలో 3 కాలాలు కనిపిస్తుండే, కానీ ఒకే రోజు 3 కాలాలు కనిపిస్తాయి. అంటే వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం 3 కాలాలు ఒకే రోజు 24 అవర్స్లో కనిపిస్తున్నాయి. మార్నింగ్ అవర్స్ వేరంతా కూల్గా ఉంటుంది. నైట్ కూలర్ వేసుకొని పండుకుంటే తెల్లవారుజాము కల్లా కూల్ ఎక్కి మొత్తం రూమ్ అంతా ఇగమైపోయి చల్లగా అయిపోతుంది. 8:30-9 గంటల నుంచి విపరీతమైనటువంటి ఒక వేడి తాపానికి భరించలేనటువంటి ఒక పరిస్థితి. మొత్తం అంగీలు హాఫ్ అన్ అవర్ కూర్చుంటే గాలి సోకకుండా విపరీతమైనటువంటి ఒక వేడితోటి అంగీలు తెడిచిపోయేటువంటి పరిస్థితి. సాయంకాలం వచ్చేస్తే మళ్ళీ చిన్నగా వర్షం పడతా ఉంది. అసలు ఏంది ఇది వాతావరణం? గ్రామాల్లో రైతులు ఈ వేడి కారణంగా పని చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు పంటలు చేతికొచ్చే సమయం. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ఏవైనా కార్యక్రమాలు ఉంటే ఉదయం 10 లోపే పూర్తి చేసుకుంటున్నారు. రాత్రి మొత్తం ఏసీలు తిరుగుతున్నా ఉక్కుపోత నుంచి ఉపశమనం లభించడం లేదు. ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెప్తున్నారు. ఘోరంగా హీట్ ఉన్నదే. ఏంది బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఏం పని చేసుకోలేని పరిస్థితి. బయటికి వెళ్దామంటే కూడా బాగా కష్టంగా ఉన్నది. అంతకుముందు ఏంటంటే చలికాలం పొద్దున్న లేచి వ్యవసాయం పనులు కానీ, మేము చేపలకు కానీ వేటకు కానీ పోయేటోళ్ళం. ఈ ఎండ చేయబట్టి బయటికి వెళ్ళే పరిస్థితి. వర్షం కురిసినా 20 నిమిషాల కంటే ఎక్కువగా పడటం లేదు. పడిన 10 నిమిషాలకే వాతావరణంలో మార్పు కనబడుతోంది. ఒకేసారి వేడి మొదలవుతోంది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా పంటల దిగుబడిపై ప్రభావం చూపుతోంది. ఎండతో పాటు సాయంత్రం వర్షం కురుస్తుండటంతో దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు పత్తి, మొక్కజొన్న, వరి చేతికొచ్చే కాలం. పత్తి మొత్తం రాలిపోతుంది. మొక్కజొన్న కూడా కింద పడిపోతుంది. కూరగాయల దిగుబడి తగ్గుతుంది. చాలామంది అలసిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి వాతావరణంలో నీటిని ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఓవరాల్గా సాత్విక ఆహారం తీసుకొని ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లకు దూరం ఉండి ఈ యొక్క డిహైడ్రేషన్ని కవర్ చేసుకోవాలి. ముఖ్యంగా డిహైడ్రేషన్ కవర్ చేసుకుంటే ఎలాంటి వ్యాధులకు కూడా గురిగాము. మన వెనకటి నుండి 3 సూత్రాలు: మంచిగా నీళ్లు తాగాలి, మంచిగా మూత్రం పోయాలి, మంచిగా మోషన్ ఫ్రీగా బయటికి రావాలి. ఇవి 3 ఉంటే మన శరీరము పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు విభిన్నమైన వాతావరణం కనబడుతుంది. అచ్చం ఉదయం అంతా ఎండ కొడుతుంది, మధ్యాహ్నం కూడా తీవ్రమైన ఎండ, సాయంత్రం ఒకేసారి వర్షం కురుస్తుంది, మళ్ళీ రాత్రి ఉక్కపోత. అంటే ఒకే రోజు 3 కాలాలు చూపిస్తుంది. ఈ విభిన్నమైన వాతావరణం కారణంగా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఎన్నడూ చూడలేని పరిస్థితి అయితే కనబడుతుంది. సహజంగా ఈ సమయానికి అక్టోబర్లో మాత్రము చలి పెరగాలి, కొంత వర్షం కూడా అప్పుడప్పుడు కురియాలి. కానీ తీవ్రమైన ఎండ దాదాపున ఏప్రిల్, మే నెలలో ఎలాంటి ఎండ ఉంటుందో ఆ విధంగా ఎండ కొడుతుంది. అంతేకాకుండా ఉక్కపోత కూడా భరించలేని పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క ప్రతికూలమైన వాతావరణం కారణంగా పంటల దిగుబడిపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పి కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఒకేసారి దాదాపున ఎండ పెరుగుతుంది, సాయంత్రం ఒకేసారి వాతావరణంలో మార్పు వస్తుంది. ఒక 20 నుంచి 30 నిమిషాలు భారీ వర్షం కురుస్తుంది, మళ్ళీ ఒకేసారి వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఉక్కపోత వస్తుంది. సహజంగా ఇప్పుడు కొంత ఫ్యాన్లు వేసుకోవడం కూడా కష్టమైనప్పటికీ ఏసీలు లేకున్నా ఏసీ వాడింది కూడా నిద్రపోని పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలాంటి విభిన్నమైన వాతావరణం కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇలాంటి వాతావరణం కూడా ఎన్నడూ చూడలేని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. కేవలం నేను ఒక 10 నిమిషాలు మాత్రం బయట ఉంటే ఏదైతే ఎండాకాలం ఏ విధంగా అయితే ఉక్కపోత చెమటలు వస్తాయో ఆ విధంగా ఎక్కడెక్కడికి చెమటలు వస్తున్నాయి. దీంతో
దీంతో చాలామంది ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. మారిన వాతావరణం కారణంగా ప్రజలు కొంత ఆరోగ్యంగా ఉండాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.